కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను. ఎవరండి మనం అందరం? ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు ఇందాక రక్షించబడ్డారన్నారు కాబట్టి మీకు ఇది చెందుతుందని నేను నమ్ముతున్నా. దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుని ఉద్దేశంలో నువ్వు ఉన్నావు. నువ్వు ఈరోజు ఇక్కడ ఉండాలన్నది ఆయన ఏర్పాటు చేశాడు. నమ్ముతున్న వాళ్ళు అల్లే చెప్పండి. యు ఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంట్, బట్ యు ఆర్ హియర్ విత్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. దేవుణ్ణి ఎదుర్కోవడానికి, దర్శించడానికి నువ్వు ఇక్కడ ఉన్నావు అని నమ్మండి. ఎందుకొరకు నన్ను ఇక్కడికి రప్పించావు ప్రభా, అది నేను పొందాలి అని విశ్వాసంతో ఎదురు చూడండి. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చిన రోజు నీ జీవితంలో ఒక మరపురాని రోజుగా, ఒక మేలు పొందిన రోజుగా, ఒక కనువిప్పు కలిగిన రోజుగా నువ్వు చూడగలుగుతావు. ఒక స్వస్థత పొందిన రోజుగా. ఎందరో ఉన్నారు, కానీ కొందరిని దేవుడు ఎందుకో ఏర్పరచుకున్నారు. నాట్ దట్ వీఆర్ గుడ్, మనం మంచోళ్ళమని కాదు, మన మిగిలిన వాళ్ళ కంటే భక్తులమని కాదు, మనలో ఏ ప్రత్యేకత లేదు. బట్ సమ్హౌ గాడ్ చూసెస్. కారణమే లేదు, హేతువే లేదు ఆయన ప్రేమకు. హీ విల్ జస్ట్ పిక్ అప్ సమ్ పీపుల్ అన్నట్టు. సడన్గా నేను ఆయన చేతుల్లో పడ్డాను, అది నాకు ధన్యత అనేది మనం గుర్తించాలి. దేవుడు ఎందుకో నిన్ను ఏర్పరచుకున్నాడు. మీ ఇంట్లోనే చాలామంది ఉన్నారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంకా ప్రభుని నమ్ముకోవాలి, కానీ నిన్ను పట్టుకున్నాడు ప్రభు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నువ్వు రక్షించబడ్డావంటే ఇంకా దేవుని కృప విస్తారంగా నీ మీద ఉంది. ఇందాక సహోదరి చెప్పినట్టు విని రక్షించబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు ప్రభువుని ఎరగని వారి కుటుంబంలో పుట్టి ప్రభువుని ఎరిగావు, ప్రభు కొరకు ఆశతో ముందుకెళ్తున్నావంటే దేవునికి ఒక గొప్ప ప్రణాళిక నీ మీద ఉందండి. ప్రభు చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు. దేవుడు ఒకరిని పిలిచాడంటే మొట్టమొదట ఆయన చేసే పని ఏంటంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచకుండా దేవుడు వాడుకోడు. మన ఇంట్లో ఉన్న గిన్నెలు మనం కడగకుండా వాడుకోగలమా? ఏంటండి, కడగకుండా వాడతారా? మీ పాల గిన్నె మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా కడగకుండా దాంట్లో మంచి పాలేసి కాస్తే ఏమవుతాయి? విరిగిపోతాయి, పాడైపోతాయి. దేవుడు మొదటగా ఆయన చేసే పని ఏంటంటే మనల్ని కడుగుతానంటున్నాడు. మనల్ని తన రక్తంతో కడుగుతున్నాడు. నీళ్ళతో కడిగితే పోదు పాపం. స్నానం చేస్తే పాపం పోద్ది అనుకుంటున్నారు. నీళ్ళతో కడుక్కుంటే నీళ్ళలో మునిగితే పాపం పోద్ది అనుకుంటున్నారు. కానీ నీవు విస్తారమైన సబ్బు రాసుకున్నను, క్షారముతో నీవు కడుగుకొనినను, నీ మరకలు నాకు కనబడుతున్నాయి. చూడండి, కాలికి మట్టి అంటుకుంటే నీళ్లు పెట్టి కడుగుతారండి. తారు అంటుకుంటే ఏం చేస్తావు? నీళ్ళు పెట్టి కడిగితే పోద్దా? ఏం చేస్తారు? ఇప్పుడు అందరికీ షూలు వచ్చేసాయి, ఎవరికి ఏదైనా అడవట్లేదు అసలు. అందరూ బైకులు, ఊబర్లు. కానీ రోడ్డు మీద కొత్తగా రోడ్డు వేసినప్పుడు తారు రోడ్డు మీద నడిస్తే మనకు తెలియకుండా చెప్పులకి మన కాళ్ళకి ఏమంటుకుంటో తెలుసా? ఆటుకోడి పైకి రాదు. ఆ తర్వాత చెప్పులన్నీ తోవాలి, నీళ్ళతో ఎడగడిగినా పోదు. ఏం పెట్టి కడుగుతాం? కిరోసిన్ పెట్టి కడుగుతాం. ఏంటండి, మీ చొక్కా మీద ఇంకు పడింది అనుకోండి, ఏం పెట్టి కడుగుతావు? కిరోసిన్ పెట్టి కడిగితే ఇంకా పెద్ద మరక అవుద్ది. నీళ్ళు పెట్టి కడిగితే పోదు. ఏం వేస్తారు? ఈ విరుగుళ్ళు మీకు తెలియవు, నిమ్మకాయ పెట్టి తోమండి పోద్ది. ఏంటంటే ప్రతి దానికి ఒక విరుగుడు ఉంది. పాపాన్ని కడుక్కోవాలంటే నీళ్లతో కడిగితే పోద్దా? పెట్రోల్తో కడిగితే పోద్దా? వైట్ పెట్రోల్తో కడిగితే పోద్దా? ఏ డిటర్జెంట్తో కడిగితే పోతుందా? ఏంటంటే పాపపు మరకలు పోవటం కోసం యేసుక్రీస్తు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. డాగు లేకుండా, మచ్చ లేకుండా నిన్ను పరిపూర్ణుడిగా చేయడానికి, నూతన సృష్టిగా చేయడానికి, నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాము. పాతవి గతించినదిగో సమస్తము కొత్తవాయను. అసలు నీ యొక్క ప్రవర్తనలో, నీ మాటల్లో, నీ జీవితంలో
మచ్చుకైనా పాతది కనబడకుండా ఉండే అంత వరకు మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఆశపడుతున్నాడండి. ఒకసారి క్రీస్తు రక్తంలో మనం కడగబడిన తర్వాత శుద్ధులమయ్యాం. మనం క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు రక్షించబడ్డాం. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. యేసయ్య పోలిక మనలోకి రావాలంటే, ఆయన ముఖకాంతి మనలో కనబడాలంటే మనం ఆయనతో నడవాలి. రక్షించబడడానికి ఒక రోజు చాలు, పరిశుద్ధపరచబడడానికి మన జీవితకాలం అంతా కావాలి. ఏంటంటే రక్షించబడ్డ విశ్వాసులు ఇవాళ రక్షించబడ్డారు, కానీ నెగిషి పెట్టబడటం లేదు. ఎప్పుడైనా షూ పాలిష్ చేసుకుంటారా మీరు? షూ పాలిష్ చేసేవాళ్ళు ఎట్టేస్తారండి? అన్నీ ఇప్పుడు కొత్త రకం వచ్చాయి. చెప్పే ఉదాహరణలు ఏ చెట్ట అవట్లా. ఇప్పుడు ఏంటంటే వచ్చే క్రీములు రాసేస్తారంటున్నారు. ముందు మనం రోడ్డు పక్కన ఉండే వాడు తీసుకెళ్ళి వేయిస్తాం. వాడు బ్రష్ తీసుకొని ఏం చేస్తాడు చెప్పండి? ఇట్టిట్టని ఇచ్చేస్తాడా? ఎంతసేపు రుద్దుతాడు? ఎంత రుద్దితే దానికి ఏమొస్తుంది? బూట్లలో కూడా అద్దంలాగా మొక్కలు చూసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు గుడ్డ బూట్లు, రబ్బర్ బూట్లు వచ్చేసేయాలండి. మన పాత జీవితంలో నుంచి విడుదల పొందాక, కడగబడ్డాక పాలిష్ పెట్టాలి. మనలో క్రీస్తు తలకు మనకు కనపడాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన చూపుల్లో, మన క్రియల్లో, మన జీవితంలో యేసయ్య కళ కనబడాలంటే మనం ఆయనతో సమయం గడపాలి. అర్జెంటుగా ప్రార్థన చేయండి పోతారంటారు కొంతమంది. అర్జెంటుగా దేవుని చిత్తం చెప్పండి ఏదో అంటారు కొంతమంది. ఆ చెన్నైలో భలే అని చెబుతారు వచ్చి, అనయ్య కారు కొనుక్కోవాలన్నయ్య, అర్జెంటుగా దేవుని చిత్తం బాగా చెప్పు. అర్జెంటుగా చెప్తారయ్యా దేవుని చిత్తం? ఏ కారు ఇవాళ కొనుక్కోపోతే చచ్చిపోతావా ఏంది? రేపు కొనుక్కో, చెన్నైలు కొనుక్కో, దేవుని చిత్తం ఎరుగు కొనుక్కో. లేదన్నా మంచి బేరం వచ్చిందన్న పోద్దంట. ఎక్కడికి పోద్ది? ఎక్కడికి పోద్దండి? ఆ దేవుని చిత్తం అయితే ఉంటుందయ్యా. అదే కొనేసుకుంటారు. పూర్వకాలం కారు కొనుక్కోవాలయ్య గారు ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళండి. ఇంతకుముందు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి, ప్రార్థన చేయండి, దేవుని చిత్తమా, దేవుడు సమకూర్చేద్దాడని అడిగేవాళ్ళు. ఇప్పుడు విశ్వాసులు ఎడ తయారయ్యారంటే కారు కొనేసుకొని కారు తీసుకొచ్చి ప్రార్థన చేయండి అయ్య గారు అనేవాళ్ళు మొన్నటిదాకా. ఇప్పుడేంటి? కారు కూడా చూపించరు, బైక్ కూడా చూపించరు, తాళం పట్టుకొస్తారు. ఏంది? కారు కొనుక్కున్నాను, బైక్ కొనుక్కున్నాను, తాళం ఎదుగుకోండి, ప్రార్థన చేయండి, కానుక రెడీగా పెట్టుకుని 500. అదే ఆ కారు కాపాడు, కీ కాపాడు, కీ జాగ్రత్తగా ఉంటుంది చూసుకొని ఆయన. ఆమె కీ జాగ్రత్తగా ఉంటుంది, యాక్సిడెంట్ అయినా కూడా కీ జాగ్రత్తగానే ఉంటుంది. కీ పగలదు, కారు చిత్త అయిపోద్ది. ఏంటండి? అర్జెంటుగా దేవుని సత్వం ఎప్పుడు తెలియదండి. అర్జెంటుగా వచ్చే, అమాంతంగా వచ్చే అర్ధాంతర సిరి ఎట్టొచ్చింది అట్టగే పోద్ది. దేవుడు నిలకడగా, దేవుని విషయాల్లో నిలకడగా ఉండాలి. అర్జెంటుగా పెళ్లి చేసుకోకండి దయచేసి. అర్జెంటుగా అండి. ఫేస్బుక్లో ఒక అమ్మాయిని చూస్తానండి, అర్జెంటుగా పెళ్లి చేసుకోకపోతే నేను ఇంకొకటి చేసేసుకుంటానంటుంది. చేసేసుకొని భయ్యా, చేసేసుకొని ఏం పోయింది? నీకంటూ ఉంటే వెయిట్ చేస్తారు. ఏంటండి? ఎవరు తీసుకెళ్ళరు నీకు ఇచ్చిన దాన్ని. దేవుడు నీది కాని దాన్ని నువ్వు పెట్టుకుంటే నీకు ఉండనే. అది విశ్వాసులు అయిన తర్వాత అండి అనేకులు చేసే అఘాయిత్యాలు, తప్పుల వల్లనే ఇవాళ విశ్వాసుల జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు లేవు, నష్టాలు ఉంటున్నాయి. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచినప్పుడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఆయనకు ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయనకు తెలుసు నీకు ఎప్పుడు పెళ్లి జరగాలి, ఎవరితో పెళ్లి జరగాలి. ఆయనకు తెలుసు నీకు ఎప్పుడు కారు కావాలి, ఎప్పుడు బైక్ కావాలి. ఆయనకు తెలుసు ఎప్పుడు నీకు సొంత ఇల్లు కావాలి, పెద్ద ఇల్లు కావాలి. తల్లిదండ్రులు పిల్లల కోసం అంత ప్లాన్లు వేస్తుంటే ఆ పరలోకపు తండ్రి నీ గురించి ప్లాన్ లేదా? నువ్వు బాధపడటం ఆయనకి ఇష్టమా? నువ్వు ఇరుకులో ఉండడం ఆయనకి ఇష్టమా? కాదు. నువ్వు నమ్మటం లేదు ప్రభువుని, నువ్వు కంగారు పడుతున్నావు. నా మాటలు విని దాని ప్రకారం లోతుగా తవ్వి ఇల్లు కట్టుకున్నవాడు ధన్యుడు. గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, ఆ ఇల్లు నిలకడగా నిలబడింది. నా మాటలు వినక
ఆయన మాటలు వింటారు, కానీ తొందరగా ఇల్లు కట్టేసుకొని పునాది ఎందుకు నష్టం, అంతే కదండి. లోపలికి వెళ్ళిపోయి కనపడదు కదా. పునాది లేకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, వాడికంటే నా ముందు ఇల్లు వచ్చేసింది అంటాడు. ఇసుక మీద ఇల్లు పునాది లేకుండా కట్టినోడు ఇల్లు ముందు అయిపోద్దా, పునాది తోకుండా కూర్చున్నాడు ముందు అవుద్దా? ఈడు ఇంకా పునాదులు ఉండగానే అడి ఇల్లు పైకి వెళ్ళిపోద్ది అప్పుడే. ఓరాబో ఎంత బాగా నేను ఆశీర్వదించబడ్డాను, నీ దేవుడు ఏం చేశాడు, నువ్వు ఇంకా గోతులోనే ఉన్నావు అంటాడు ఆడు ఎగతాళికి. మంచిదే, చూడు. గాలి వీచను, తుఫాను వచ్చింది, ఏమవుతండి, కూలిపోయింది. నువ్వు కష్టపడింది, నువ్వు లోన్ తెచ్చుకుంది, నువ్వు ఇంకా ఈఎంఐ కట్టలేదు దానికి, అంతలోకి ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇల్లు లేదు, ఈఎంఐ కట్టాలి మళ్ళీ. ఎందుకు వచ్చిన గొడవ? దేవుని చిత్తములో ఏది చేసినా చేయాలి. దేవుడు నడిపిస్తాడండి. మీ ప్రియులైన వారికి తగినట్లు, తర్వాత వచ్చి చదువుతున్నాను అక్కడ తర్వాత భాగం, ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇదేమి యూనిఫామ్ అండి? దేవుని బిడ్డలు ధరించుకోవాల్సిన తెల్ల బట్టల, తెల్ల వస్త్రాలు వేసుకోవాలి రక్షించబడితే అని కొందరు అంటారు. నగలు పెట్టుకోకూడదని కొందరు అంటారు. మగవాళ్ళు మీసాలే ఉంచుకోకూడదని కొందరు అంటారు. ఏంటంటే నీ భక్తిని పై వేష భాషల్లో చూపించేది కాదండి. ఏమి ధరించాలంట? రక్షించబడ్డవాడు, ప్రియులుగా దేవునికి ప్రియుడైన వాడు జాలిగల మనస్సు ఉండాలి. మన ప్రభువు జాలిగలవాడు. వారిని చూసి జాలిపడి వారిని ముట్టి స్వస్థపరిచాడండి. కుష్ఠరోగం వచ్చినప్పుడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయంటే, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మనగానే శుద్ధుడయ్యాడు. 38 సంవత్సరాలు అక్కడ పడున్నోడు చూసి వాడు ఆ స్థితిలో చాలా కాలం ఉన్నాడని ఎరిగి అతని మీద జాలిపడి అతనికి వెళ్ళి, లే నీ పరుపెత్తుకొని లేచి నడవమంటే వాడు లేచి నడిచాడు. చూడండి, యేసయ్య బిడ్డలకు ఉండాల్సిన ముఖ్యమైన గుణం ఏంటి? జాలిగల మనస్సు. నిజంగా చూడండి, కఠినులుగా ఉండేవారు, గుండెను బండగా చేసుకునేవారు పాపముతో బండైపోద్దండి. పాపము హృదయాన్ని కఠినపరుస్తుంది, ప్రేమ హృదయాన్ని కరిగింపజేస్తుంది. క్రీస్తు ప్రేమతో మనం ఉన్నప్పుడు జాలి పడాలి. దేవుని బిడ్డలు క్షమించటం, సహించటం. యేసయ్య జాలి మనసు కలిగిన వాడు, క్షమించేవాడు, సహించేవాడు, ప్రేమించేవాడు. ఆయన బిడ్డలు ఎలా ఉండాలి? సహించేవారిగా, క్షమించేవారిగా, జాలిపడేవారిగా, ప్రేమించేవారిగా ఉండాలి. కాబట్టి మీరు దేవునికి తగినట్టుగా జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. క్రీస్తులో ఎదిగే మనం దీనులుగా ఉండాలి, వినయులుగా ఉండాలి. చాలామంది యవనస్తులకి ఒకలాంటి ఈగో ఈ రోజుల్లో, తగ్గించుకోరు. తెలియకపోతే తెలియదని చెప్పరు. చూసారా, నకిలీగా బ్రతుకుతుంటారు. కానీ యేసయ్య బిడ్డలు ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తారు. ఈ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి, ఇంకా వివరిస్తారు. నేను కొంచెం కిందకి వెళ్తున్నా. 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని నెడల ఒకడినొకడు సహించుచు, ఒకడినొకడు క్షమించుచు, ప్రభు మిమ్మును క్షమించులాగున ఒకడినొకడు మీరు క్షమించుకోవాలి. అది తండ్రి చేసినా, అది పరాయోడు చేసినా, అది శత్రువు చేసినా వాళ్ళని మనం ఏం చేయాలి? నీకు అపకారం చేసిన వాడిని, నీకు అన్యాయం చేసిన వాడిని, నిన్ను మోసం చేసిన వాడిని, నీ మీద చెడ్డ మాటలు చెప్పిన వాళ్ళని, నీ శ్రమకు కారణమైన వారిని కూడా నువ్వేం చేయాలట? క్షమించాలి. క్షమించటం ఎలాగని ప్రభు సెలువు మీద చూపించాడు. ఏమని చెప్పాడండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు. క్షమించిన వాడు ఎప్పుడు నష్టపోడండి. మీకు తెలుసో తెలీదో,
నువ్వు ఎవరినైనా క్షమించకపోతే, ఎవరి మీద నువ్వు కోపం పెట్టుకుంటే నష్టం నీకా ఆ వ్యక్తికా? గుర్తుపెట్టుకోండి ఇది. నువ్వు ఎవరి మీద కోపం పెట్టుకున్నావు, వాడు గుడకబెట్టి నిద్రపోతుంటాడు, వాడికి ఏం బాధ లేదు. నీకు ఎవరి మీద నువ్వు కోపం ఉంటే నీకు నిద్ర పట్టదు. పడద్దా? నిద్ర పట్టదు, తింటది అరగదు. క్షమించు, అప్పుడు నువ్వు క్షమించబడతావు. వాళ్ళు క్షమించకపోయినా నువ్వు క్షమించు, వాళ్ళు క్షమించకపోయినా నువ్వు క్షమించు. క్షమించండి, ఒకరినొకరు క్షమించుకోండి. ప్రభువు క్షమించినట్టుగా క్షమించండి. ఎట్లా క్షమించాను? ప్రభు ఎట్లా క్షమించాడు? మనం చాలాసార్లు ఓకే క్షమించారులే అంటారు. క్షమించా లే భలే ఉంటాయి మన తెలుగు భాషలో. బాగున్నారా అని అడిగి బాగున్నానులే అంటే అర్థం ఏంటి? నీకెందుకు అన్నట్టు. భలే బాగున్నాను లేదా బాధ నీకే తెలుసు అన్నట్టు కదండి. అంటే క్షమించాలే అంటే ఏంటి? అదేదో నామకా వాస్తా చెప్తున్నట్టుంది, కానీ అందులో యథార్థంగా ఒప్పుకున్నట్లేదు. దేవుడు క్షమిస్తే మర్చిపోతాడండి. నిజమైన క్షమాపణ క్షమించి మర్చిపోవటం. పాపం జోలికి పోకుండా ఉండడం కాదు, ప్రభు మాదిరిలో బతకటం మరొక నెక్స్ట్ స్టెప్. ఒకటి మానాలి, ఇంకొకటి ప్రారంభించాలి. చూసారా? జాలి గల మనసు, చెప్పండి, దయాలుత్వం, దయ, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ధరించుకోవాలి. క్షమించాలి, సహించాలి, ప్రేమను, పరిపూర్ణమైన ప్రేమను కలిగిన వారిగా మనం ఉండాలి. 15వ వచనం చివరిగా చదువుకుందాం చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఏముండాలంట హృదయంలో? క్రీస్తు అనుగ్రహించు సమాధానము. ఎంతమంది సమాధానంగా ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ ఉంటారులేండి, ఇప్పుడు ఇక్కడ ఉంటారు. మన ఆఫీస్కి వెళ్తే, మన కాలేజీకి వెళ్తే, మనం సిటీ బస్ ఎక్కితే, మనం రోడ్డు మీద ట్రాఫిక్లోకి వెళ్తే ఎంతమందికి సమాధానం ఉంది? కొన్ని సార్లు మనం అంటుంటాం, వాడు వచ్చి నా సమాధానం అంతా పాడు చేసేసాడు. చాలాసార్లు మనల్ని ఎవరైనా మన అహాన్ని ముట్టుకుంటే మన సమాధానం పోద్దండి. చాలా సంతోషంగా ఉన్నాడు, ఎరా పిచ్చాడా అన్నాడు ఎవడో వచ్చి. పిచ్చాడు లేవయ్యా అంటావా? ఏయ్ చూడడు అంటావా? చెప్పమ్మా. పిచ్చిదనా అన్నారు అనుకో, డబుల్ పిచ్చాడా అంటావు నువ్వు మళ్ళీ. అంటే బుద్ధి లేదు అన్నాడు ఎవడన్నా, నీకు అసలే బుద్ధి లేదు. ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏంటంటే అది న్యాచురల్. స్పిరిచువల్ ఏంటి? ఎనీ యాక్షన్ యువర్ ఇది సమాధానము కంట్రోల్ చేస్తుంది. నిన్ను కంట్రోల్ చేసేది ఫ్లెష్ కాదు, శరీరం కాదు, సాతాను కాదు. సమాధానం మీ హృదయాలను ఏలుచుండనివ్వండి, సమాధానము ఏలుచుండనివ్వండి. ఎంతసేపు వాక్యం విన్నా ఆ వాక్యం మనసులో దిగబడాలంటే, ముద్రించబడాలంటే, ఆ వాక్యం హృదయానికి అనునయించబడాలంటే అది ప్రార్థనలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకు సహాయం చేసేవారు ఎవరు? యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనం మెరుగు. కానీ ఏంటంటే ఆత్మ తానే మన పక్షములో ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేయడానికి సహాయం చేస్తాడు. ఎంతమందికి ప్రార్థన వచ్చో అలెలు చెప్పండి. ఎంతమంది ప్రార్థన చేస్తారో అలెలు చెప్పండి. లేచి నిలబడండి. ఎవరైనా అలెలు చెప్పకపోయినా ప్రార్థన చేయండి. ప్రార్థన రాకపోతే నోరు తెరవండి. నోరు తెరువు, నేను నింపుతానన్నాడు. ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు. తలలు వంచండి. నాయనా నన్ను ఏర్పరచుకున్నావన్నది నేను నమ్ముతున్నానయ్యా. నన్ను రక్షించావన్నది నేను విశ్వసిస్తున్నానయ్యా. నీ బిడ్డగా బ్రతకడానికి నేను తీర్మానం చేసుకున్నానయ్యా. కానీ సాతాను నన్ను అనేక సార్లు
వెనక్కి లాగుతున్నాడయ్యా, శోధిస్తున్నాడయ్యా. శోధన సమయంలో తప్పిపోతున్నానయ్యా, శ్రమలలో ఓర్పును పోగొట్టుకుంటున్నానయ్యా. నాకు సాత్వికమైన మనసు దయచేయదు ఆయన, దైవ ప్రేమ దయచేయ్యా, క్షమించే మనసు దయచేయ్యా. నా వల్ల నా ఇంట్లో జగడాలు రాకూడదయ్యా, నా వల్ల నా చుట్టూ వారికి సమాధానాన్ని పాడు చేయకూడదయ్యా. నేను యేసయ్య బిడ్డలని ధైర్యంగా చెప్పినట్లే నేను క్రీస్తు ప్రేమతో నింపబడి ఉండటకు నన్ను అభిషేకించేసయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. లోకం నిన్ను చూస్తూ ఉంది, నీలో క్రీస్తును చూడాలని ఆశిస్తుంది, కానీ నీలో ఇంకా పాతాదాము స్వభావం కనపడుతుందా? ఇంకా కోపము, భేదములు, విమతములు, బలహీనతలని పేరు పెట్టుకొని పాత జీవితానికి చోటు ఇవ్వద్దు. పూర్తిగా కడగబడాలి. నీ బలహీనతను ప్రభు దగ్గర తీసుకురా, నీ పొరపాట్లు దేవుడి దగ్గర తీసుకురా, నీ తప్పులు ఒప్పుకో. యేసయ్య సన్నిధిలో మన మధ్య ప్రభు ఉన్నాడండి. ఈ సమయంలో నిన్ను క్షమించాలని, నిన్ను అభిషేకించాలని, నిన్ను శుద్ధీకరించాలని, నిన్ను తన ప్రతినిధిగా ఈ లోకంలో వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నీ ఇంటికి నిన్ను దీవెనకరంగా చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభువా నన్ను చూడయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ 1 సెషన్ గెట్ టుగెదర్లో నీ నామంలో కూడి వచ్చిన, నీవు ఏర్పరచుకున్నా, నీవు ఆకర్షించుకున్నా నీ బిడ్డలను చూడయ్యా, ఒక్కొక్కరిని చూడయ్యా. మమ్మల్ని బాగా ఎరిగిన దేవా, మా హృదయ అవసరతలు ఎరిగిన దేవా, నీ బిడ్డల హృదయాలలో ఉన్న దిగులు, నీ బిడ్డల హృదయములలో ఉన్న స్పందన, వారిలో ఉన్న పోరాటాలు, వారి అవసరతలు చూడయ్యా. చూచిపోయే దేవుడు కాదు గనుక వారి కోరికలు తీర్చును ఆయన, వారి హృదయ వాంఛలు తీర్చయ్యా, వారి అవసరతలు తీర్చయ్యా. నా ప్రార్థన దేవుడు వింటున్నాడని విశ్వాసముతో నీకు విన్నవించుకుంటున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయి తండ్రి. నీవు ఏర్పరచుకుని, నీవు కొనుక్కున్న నీ బిడ్డలు ఇంకా పరిశుద్ధపరచబడని వారిగా ఉంటే ఈ రోజున అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుద్ధీకరిస్తున్నామయ్యా. నిన్ను నమ్ముకొని లోక పోరాటాల్లో పడి భక్తిలో జారిపోయిన వారిగా ఉంటే, నిన్ను ఘనపరచడానికి బదులు దుఃఖపరిచే వారిగా ఉంటుంటే, అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి విడుదల చేయించున్నాము తండ్రి. మా దేహాలను పాడు చేసే రోగాల నుండి, మా మనసును పాడు చేసే పాపాల నుండి, మా భవిష్యత్తును పాడు చేసే అజ్ఞానం నుండి మమ్మల్ని విడిపించయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానంతో ఇక్కడి నుంచి పంపించున్న ఆయన ఈ ఆవరణలో అడుగుపెట్టిన వారి జీవితంలో మార్పును వారు ఇంట బయట ఉన్నవారు గుర్తించినట్లు నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయము. నీవు తోడుంటే అది శ్రమైన, కష్టమైన, అది పోరాటమైన, మరణమైన, అది మాకు మేలే అన్న విశ్వాసంతో మరణము వరకు నమ్మకంగా ఉండటానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయము. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఇటువంటి గెట్ టుగెదర్లు మరల పెట్టుకోవడానికి సహాయం చేయమని, తిరిగి వెళ్ళినప్పుడు మాకు క్షేమమైన ప్రయాణాలు, దేవుడు మా మొరలు విన్నాడన్న విశ్వాసము అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.